అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది వచ్చేసి శుక్రవారం వీడియో. శుక్రవారం రోజు తీసినాను కానీ అప్లోడ్ చేసే టైం లేక చేయలేదు. ఈరోజు ఉదయాన్నే ఇంకా మన ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని శివదర్శనం చేసుకొని వద్దాము. సాయంత్రం లేట్ అవుతుందనేసి శివాలయానికి కానీ వెళ్ళి ఇంకా స్వామికి ఆరతి ఇస్తా అంటే ఆరతి ఇచ్చేటప్పుడు వచ్చేసి అట్లా లైట్లన్నీ ఆఫ్ చేసి స్వామికి దీపాల వెలుగులో ఆరతి ఇస్తారు. ఎంత బాగుంటుందో కదా. ఒక్క నిమిషము కానీ ఆ విధంగా కానీ ఆరతి ఇస్తారు. ఇంకా తీద్దామనుకుంటే చాలామంది ఇటు సైడు అటు సైడు తిరుగుతా అన్నారు స్వామికి అన్నీ అందించే దాంట్లో. అందుకనేసి వీడియో చాలా తీసేకాలేదు. అక్క ఎక్కడో రెడీ అవుతుంది అనుకుంటున్నారా. నేను వచ్చేసి అనంతపూర్ వెళ్దామనేసి బయలుదేరుతున్నాను. అనంతపూర్లో శాకాంబరి దేవి అలంకరణ మా చెల్లెలు వాళ్ళకు పెద్దమ్మ గుడి వాళ్ళే ఇంట్లోనే అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నారు పక్కన అని చెప్తి కదా. ఆ అమ్మవారి దేవాలయంలో ఈరోజు శాకాంబరి దేవి అలంకరణ చేస్తా అన్నారు. వాళ్ళ మామ అమ్మవారిని పెద్దమ్మను ప్రతిష్ఠించినారు. వాళ్ళకు 2 అబ్బాయిలు. నా చెల్లెల్ని ఇచ్చిండేది పెద్ద అబ్బాయికి ఇచ్చినారు. వాళ్ళు పూజ చేస్తున్నారు. అలంకరణ శాకంబరి దేవి అలంకరణ ప్రతి కాయగూరతోనూ అమ్మవారిని ఆషాఢ మాసంలో ఒక్కరోజు శాకంబరి దేవిగా అలంకరించుకుంటారు. అది ఎందుకనేది కొంచెం నాకు తెలుసు. అది తప్పో ఒప్పో కానీ నాకు తెలియదు. నాకు తెలిసిన విషయం చెప్తాను. ఒక దుర్గాసుడు అనే రాక్షసుడు మనకు పంట బ్రహ్మదేవుని దగ్గర వరము పొంది మనకు పంటలు కానీ వర్షాలు కానీ ఏమీ కరువు కాటకాలతో ఉండేదట్లా మన ప్రపంచం అంతా చేసేసింటే అప్పుడు వచ్చేసి పార్వతీమాత ఈ శాకంబరి దేవిగా అవతారం ఎత్తి మనకు వర్షాలు పంటలు అవన్నీ ఇచ్చిందంట. అందుకు అమ్మను శాకంబరి దేవి అలంకరణ ఆషాఢ మాసంలో అట్లా చేసుకుంటాము ప్రతి సంవత్సరము. ఆ విధంగాని ఈ అలంకరణ చూసినా ఈ అలంకరణ చేసే చోటుకు మనం వెళ్ళి ఏమన్నా మనకు తోచింది ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఏమో ఒకటి అమ్మవారికి ప్రసాదించినా కానీ మనకు కానీ చాలా మంచిది. మనకు అన్నానికి కొదవ లేకోకుండా మన పిల్ల పాపలతో పాడి పంటలతో మనము సంతోషంగా ఉంటామనేసి ఆ విధంగా ఆషాఢ మాసంలో శాకంబరి దేవి అలంకరణ చేస్తారు. మనకు ఈ దేవాలయంలో కాదు ఎక్కడ కానీ శాకంబరి దేవి అలంకరణ అంటేనా ప్రతి సంవత్సరానికి ఒక్కసారి ఆషాఢ మాసంలోనే అప్పుడు పోయి మనం అమ్మవారిని దర్శించుకోవచ్చు. కొంతమంది శ్రావణ మాసంలో కానీ చేస్తారంట. ఆషాఢ మాసంలో విశిష్టంగా ఉంటుంది. ఇక్కడ చూడండి పోతరాజుకు కానీ ఇంకా పెద్దమ్మకు కానీ దుర్గమ్మ కానీ పోతరాజు తమ్ముడు కదా. పోతరాజుకు నాగలు ఇక్కడ ఉండేది సింహము. అమ్మవారికి ఎదురుగా ఎవరైనా సింహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఆమెకు వాహనం కదా దుర్గమ్మకు కానీ పెద్దమ్మకు కానీ ఎవరికైనా. ఆ విధంగా అమ్మవారి పాదాలకు అన్నీ ఆరతిస్తుంది. ఈ అమ్మాయే నా చెల్లులు. అమ్మవారికి చూడు తోమాల కాటు నుంచి కిరీటం కాటు నుంచి అట్టజడ మొత్తము నగలు వడ్డానము అన్నీ ప్రతి ఒక్కటి కాయగూరలతోనే కుట్టి అలంకరించినారు. అస్సలు కుట్టే కానీ ఎంత కష్టపడి ఉంటారు. మళ్ళీ అవన్నీ కట్టాలన్నా ఎంత కష్టం. చేసే వాళ్ళకే లేండి ఇట్లాంటివన్నీ తెలిసేది. మన ఊరికే ఒక్క నిమిషం పోయి చూసేకే మనకు ఇంత బాగా అలంకరించినారంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు కదా. ఆ తల్లి ఆశీస్సులు అందరిపైన ఉండాలనేసి మనమందరం పోయిన వాళ్ళు అందరం కానీ కోరుకున్నాము. మనకు ప్రతి సంవత్సరానికి మనం కరువు కాటకాల్లో లేకుండా పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలనేసి అమ్మవారి ఈ అలంకరణ చేస్తారంట. ఏదో నాకు తెలిసిండేది చిన్న విషయము. ఇంకా అమ్మవారిని ఎట్లనా అని దర్శనం చేసుకోవాలనేసి కొంచెం నాకు హెల్త్ కానీ సహకరించలా. శనివారం వచ్చేసి దేవుని గడగల్ల, ఆదివారం మా ఊర్లో బోనాలు. కానీ ఆదివారం బోనాలు నిన్న వీడియో పెట్టినా కదా. శనివారం ఇంకా శుక్రవారం సాయంత్రం దాకా సాధ్యం ఉన్నంత వరకు పోకూడదని ట్రై చేసినాను. ఆడే ఉన్నామా అని 2 సార్లు బయటికి పోయి వాళ్ళ ఇంట్లోకి వచ్చినాను. ఇంకా అయినా లాస్ట్కి అయితే వచ్చేసిన. శనివారం వచ్చి ఇంకా పూజ అన్నీ చేసుకోలేననేసి ఇంకా శుక్రవారం సాయంత్రం దాకా అమ్మవారి దగ్గర ఉండి ఇంటికి వచ్చేసినాను. ఇక్కడ చూడండి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఇంకా అప్పుడు లంచ్ చేసి మళ్ళీ సాయంత్రం కానీ టీ తాగి వచ్చినాను. ఆ చిలక ఉంది. ఆ చిలక అయితేనా
మన మెడ మీద కూర్చుంటేనా మన నగలు ఏమన్నా మెడలో దండలు ఉంటాయి చూడండి, ఆ దండలు కొరికే కోసం కూర్చుంటుంది. అంటే కొత్త వాళ్ళ దగ్గర కూర్చోదు, మేము అలవాటు కాబట్టి ఎప్పుడన్నా పోయినప్పుడు ఆ విధంగా కూర్చుంటుంది. మన చెవుల్లో కమ్మలు కానీ మన పూసలు ఉంటాయి కదా, నల్ల పూసలు, అవి నోట్లో ఊరికే కొరుకుతుంది, ఏం చేయదు. ఈ హనీ వచ్చేసేసి చేతిలో ఏందన్నా ఉందనుకో, ఏ చేతిలో ఏది ఉందో కనిపెడుతుంది వాళ్ళ అన్న దగ్గరే. ఇంక మరి ఇంకా వస్తా ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అయితేనా కిలో 80 రూపాయలని అమ్ముతా అన్నారు. ఇంకా మనం తక్కువ రేట్ అంటే కొనకుండా ఊరు ఉండంలేండి. డ్రాగన్ ఫ్రూట్ ఒకప్పుడు వచ్చేసి 250కి వెళ్ళినాం. ఒక్క కాయ నేను చూపిస్తానని ఆ కాయ 100 రూపాయలు పెట్టి కానీ కొన్నాము. కానీ ఇప్పుడైతే ప్రస్తుతం మన రాష్ట్రంలో కానీ పండిస్తా అన్నారు కాబట్టి మనకైతే కొంచెం చవకగానే దొరుకుతున్నాయి. దీంట్లో ఆరోగ్య ప్రయోజనాలు కానీ ఉన్నాయి. షుగర్ పేషెంట్లు కానీ డాక్టర్ సలహా మీర తినచ్చు అని తింటేనా మంచిదంట షుగర్ పేషెంట్లు కానీ. నాకైతేనా కీళ్ళవాతం ఉంది కాబట్టి నేనైతే డాక్టర్ను ఫోన్ చేసి కనుక్కుంటే ఈ ఫ్రూట్ అయితేనా నేను ఫస్ట్ తినచ్చో తినకూడదు అని అనుకున్నాను. మనకు తెలియదు కదా, అందుకు సార్కి ఫోన్ చేసి అడిగితే తినచ్చమ్మా అని అనింటేనా నేను ఒక 2-3 సంవత్సరాలు అయిందిలేండి తింటాన్నా, సీజన్లో తెచ్చుకొని తింటాను. అసలు పండు అయితేనే అంత టేస్టీగా ఉంది. మరి పండు వచ్చేసి ఆ విధంగా కట్ చేసుకున్న జ్యూస్ కానీ చేసుకోవచ్చు. బాగా హెల్తీ బాడీలో అయితేనే చక్కెర వేసుకోవచ్చు, కొంచెం స్వీట్ కావాలి కదా, ఆ విధంగా ముక్కలన్నీ కట్ చేసుకొని జార్లోకి వేసేసుకొని, ఇది తొందరగానే గ్రైండ్ అవుతుంది. డైరెక్ట్ మిక్సీ జ్యూస్ జార్లోకే వేసేసుకుంటా నేను. ఈ విధంగా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని కొన్ని పాలు వేసుకొని తేనె వేసుకుంటా. లేదనుకో చక్కెర అయినా వేసుకోవచ్చు, లేదనుకో బెల్లం అయినా వేసుకోవచ్చు. ఎవరు అనుకూలం కొద్దీ ఎవరు ఆరోగ్య విధంగా వాళ్ళు వేసుకొని తాగుదాము. నేనైతే బెల్లము చక్కెర వేయకోకుండా కొంచెం 1.5 స్పూన్ అంత తేనె వేసేసేసి మిక్సీ పట్టేసేసి నేను మా శ్రీవారు ఈరోజు ఉదయం తాగినాం. ఇది అంటే 2 కిలోలు తెచ్చినాంలేండి డ్రాగన్ ఫ్రూట్. అంటే ఒకటే రోజే తినలేం కదా, ఇంకా మామిడికాయలు ఉన్నాయి ఇంకా అనేసి రోజు ఒక్కొక్క కాయ అట్లా తింటాన్నాము. ఈరోజు శుక్రవారం ఈవినింగ్ తెచ్చినాము. ఈరోజు వచ్చేసి సోమవారం కదా, ఇప్పటికీ ఒక కాయ ఉందిలేండి. ఇద్దరమే కదా, అవ్వ అయితేనా ఈ డ్రాగన్ ఫ్రూట్లు ఇట్లాంటివన్నీ తినదు, ఓన్లీ మామిడికాయ ఒక్కటి తింటుంది. ఇంకా మా అవ్వ వేరే పండు అంటూ ఏం తిందు. ఇంక ఈ విధంగా మేమిద్దరమే కదా, ఇంకా అమ్మ ఏమన్నా వస్తుందేమో అనుకుంటే అమ్మకు డ్యూటీ ఉంది ఈరోజు. నిన్న అంటే సండే కాబట్టి అమ్మ మా చెల్లి వాళ్ళ ఇంట్లోనే ఉందిలేండి. నిన్న ఈవినింగ్ వచ్చింది. ఈరోజు కానీ సెలవు పెట్టుకుందంట, సోమవారం డ్యూటీ ఉందేమో అనుకుంటే నేను ఫోన్ చేస్తే లేదమ్మా సెలవు పెట్టుకున్నానే, ఇంక సరేలే అనుకున్నాను. ఇంక ఈ విధంగా వడేసే పని కానీ డైరెక్ట్ వేసుకొని అసలు ఎంత టేస్టీగా ఉందో అంత టేస్టీగా ఉంది. డ్రాగన్ ఫ్రూట్ జ్యూసు చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకొని తాగండి, కొంచెం రేట్ తక్కువ ఉన్నాయి. ఇంకా మరీ వచ్చేసి ఇంకా మా వారి వాళ్ళ అక్క వచ్చింది. మా వారి వాళ్ళు 4, ఒక అమ్మాయి, అందరికన్నా పెద్దది. చూపిస్తాలేండి, ఈ వీడియోలో కాదు.